నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. గణపవరం బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం. 5 అయ్యప్పలు మృతి. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందించిన తాజా చిత్రం అఖండ 2 సినిమా విడుదల వాయిదాతో అభిమానుల్లో నిరుత్సాహం. బాలయ్య బాబు అభిమానులు నిరుత్సాహపడవద్దని ఉద్బోధించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు కలెక్టరేట్ వద్ద ధర్నా. పని భారాన్ని తగ్గించాలని డిమాండ్. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులు భజనకు వెళ్తుండగా పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం చెందారు. గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపు కొత్త ట్రాక్టర్ను తీసుకువెళ్తున్న కంటైనర్లను దాని వెనుక వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టి కంటైనర్ లోపలికి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 6గురిలో 5 దుర్మరణం చెందారు. వీరంతా 20 నుంచి 22 ఏళ్ల వయసు వారే. మృతుల్లో జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మేడిగం రామిరెడ్డితో పాటు గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్, వాసు, మహేష్, యశ్వంత్, సాయిలుగా గుర్తించారు. వీరంతా వినుకొండ సమీపం గ్రామాలకు చెందిన వారిగా తెలిసింది. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన మద్దుకూరి కార్తీకు తీవ్ర గాయాలయ్యాయి. చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతడిని గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 4 విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉండగా మరొకరు గోవింద దీక్షలో ఉన్నారు. వీరంతా వినుకొండ మండలం విఠంరాజుపల్లె వద్ద అయ్యప్ప భజనకు బయలుదేరి దారిలో ప్రమాదం బారిన పడ్డారు. రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థుల మృతి చెందడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బేబీ ఐలాండ్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ప్రారంభంలో స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన రోబోను ఎమ్మెల్యే కొద్దిసేపు ఆగి దానిని చూసి బాగుందని అన్నారు. బేబీ ఐలాండ్ మొత్తం చూసి చిన్నారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఐటమ్స్ చూసి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్లలోపు వయసు కలిగిన చిన్నారులకు అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ బేబీ ఐలాండ్లో లభిస్తాయని అన్నారు. నగర ప్రజలు దీనిని ఆదరించాలని కోరారు. స్టోర్ ప్రొపరైటర్ తల్లం నరేంద్ర కుమార్, ఆపరేషన్ మేనేజర్ పాండురంగారావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. బేబీ ఐలాండ్ షాప్ని ఈరోజు కర్నూలు రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన నరేంద్ర ఇలా వాళ్ళ ఓనర్గా ఇది డీలర్షిప్ ఫ్రాంచైజీస్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దగ్గర తెలంగాణలో వచ్చి ఒక 8 షోరూములు, ఆంధ్రలోకి వచ్చి ఒక 15 షోరూములు, ఇవన్నీ కూడా ఫ్రాంచైజీస్ కింద వాళ్ళంతా చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హైదరాబాద్ కాబట్టి చిన్న ప్లే నర్సరీ దగ్గర నుంచి అప్ టు 6th, 7th వరకు పిల్లలందరికీ కూడా కావాల్సిన ఈ డాల్స్ కానీ లేకపోతే వాళ్ళకి షర్ట్స్, ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఒక మంచి షోరూమ్, బ్రాండెడ్ షోరూమ్. ఈరోజు బ్రాండెడ్ ఒంగోలులోకి రావడం చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా కూడా అందరు ప్రజలకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. మనస్ఫూర్తిగా నరేంద్ర అని ఆ బేబీ ఐలాండ్ కంపెనీ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ ఒంగోలులో పెట్టినందుకు తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నరేంద్రకి నా బెస్ట్. పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు 66 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1245 మంది లబ్ధిదారులకు 9,70 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించామని అన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని
డిజిటలైజేషన్ చేసి సంజీవిని పథకం ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. గుండె నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇప్పటివరకు మా నియోజకవర్గంలో సుమారుగా 1245 మందికి 9,70,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మనం వైద్య ఖర్చు పెట్టిన దానికి తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకు నిదర్శనం. ఎందుకంటే వైద్యం కోసం పేదల అప్పుల పాలు బాగూడదు లక్ష్యంతో వారు చేస్తున్నారు. తొందరలోనే 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతా ఉంది. దీని ద్వారా వైద్యం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సంజీవిని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు రికార్డ్స్ కూడా ట్రాక్ చేసి వారికి ఏ డాక్టర్ పోవాలి, ఎంత చేయాలి, మరి ఏ మేరకు వైద్య ఖర్చులు అవసరం అనేది కూడా నిర్ధారణ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. మా ప్రభుత్వం వైద్య రంగంలో ప్రజల వైద్య ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నటసింహం బాలయ్య నటించిన అఖండ సినిమా నాటి రికార్డులను బద్దలు కొట్టింది. అదే కాంబినేషన్లో వస్తున్న అఖండ 2పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తూ వచ్చారు. అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానులు పోటీపడి ప్రీమియర్ షో టికెట్లు కొన్నారు. మరికొన్ని గంటల్లో తమ అభిమాన హీరో బాలయ్య బాబును వెండితెరపై చూస్తామన్న ఆనందంతో ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రీమియర్ షో ఆగిపోయిందన్న వార్త తెలుసుకొని అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అది ఏ స్థాయిలో ఉందంటే అఖండ 2 రిలీజ్ అవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు అక్కడి బాలయ్య పోస్టర్లు చూస్తూ కొంతమంది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మరికొంతమంది అయితే రాత్రికి థియేటర్ వద్ద ఎక్కడో ఒక చోట తలదాచుకొని సినిమా చూసి కానీ వెళ్లబోమని పట్టుబట్టి ఉన్నారు. పొదిలికి చెందిన భార్యాభర్తలు తమ 2 పిల్లలతో కారులో ఒంగోలులోని అఖండ 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు వచ్చారు. ప్రీమియర్ షో ఆపివేశారని తెలియడంతో ఆ కుటుంబం ఎంతో నిరుత్సాహానికి గురైంది. చేసేది ఏమీ లేక కారులో తిరిగి పొదిలికి వెళ్లారు. అఖండ 2 మొదటి షో చూసేందుకు ఉదయాన్నే ఒంగోలుకు వస్తామని ఆ కుటుంబం చెప్పడం వెనుక బాలయ్య అంటే ఎంత అభిమానమో చెప్పకనే చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ అఖండ 2 సినిమా ప్రీమియర్ షో ఆగిపోవడం బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహం కలిగించింది. నాకు బాలకృష్ణకి వీరాభిమాన్ని పొద్దుల నుంచి వచ్చాం చూడడానికి. కాకపోతే మూవీ ఆగిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిందండి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా వచ్చారు, అందరూ చూడాలనే వచ్చాం. ఇంట్రెస్ట్ అండి. అంటే ప్రతి సినిమాకి ఇట్లా ఏదైనా ప్రతిసారి బెనిఫిట్స్తోనే చూస్తాము. ఆయన తరపున మేము ఫ్యాన్స్ బెనిఫిట్ షో విత్ ఫ్యామిలీ చూడాలని అక్కడ పొదిలి నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇప్పుడు లేదు ఈ షో అని. దానికి కొంచెం చిన్న డిసప్పాయింట్గా ఉంది అంతే. కానీ ఎనీవే జై బాలయ్య, జై బాలయ్య చెప్పు. జై బాలయ్య. ఇప్పుడు ఉంటే షో చూస్తాము, వెయిట్ చేస్తాము, లేదంటే డైరెక్ట్ పొదిలికి వెళ్ళిపోతాము. మార్నింగ్ షోకి మళ్ళీ బుక్ చేసుకుంటాం. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బాలయ్య, మా నాన్న బాలయ్య చెప్తాడు కాబట్టి బాలయ్య గురించి నాకు మా నాన్న చెప్పాడు కాబట్టి నాకు కానీ బాలయ్య ఫ్యాన్. అంటే ప్రతి సినిమా నువ్వు చూస్తుంటావా రిలీజ్ అయితే? అంటే చూసినప్పుడు నీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయా? ఈ సినిమా మీద ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాను ఇక్కడికి? బాగుండిద్ది అని వచ్చా. మా నమ్మకం ఏంటంటే ఏ టైంలో సినిమా పడిద్దని వాస్తవంగా మేము ఇక్కడికి వచ్చాం. అది నిర్మాత, డైరెక్టర్ కానీ సినిమా హీరో కానీ ముగ్గురు బయటకు వచ్చి సినిమా ఈ విధంగా క్యాన్సిల్ అయింది ఒక ప్రకటన వాళ్ళు విడుదల చేస్తే అభిమానులు మొత్తం వెళ్ళిపోతారు. వాళ్ళు ముగ్గురు ఎవరు ఇంత మటుకు బయటకు వచ్చి చెప్పట్లా. అంటే ఒక శివభక్తుడు, శివం అది ఆ దేవుడు, దాని సిద్ధాంతం అది ఉంటుంది కాబట్టి ఆయన మీద అభిమానంతో ఒక్క కారణం ఒక్కటే. ట్రైలర్ సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, ఎవరు చేయలేరండి వాస్తవంగా. అంటే మిగతా హీరోలు మేము కించపడతాం కానీ సినిమా మా హీరో గురించి చెబుతున్నాం. ఆయన ఆ సోలం పట్టుకొని బయట 9 గంటలకు షో అనుకో, మాకు టికెట్ కూడా బుక్ చేసుకున్నామండి. ఇదిగోండి ప్రీమియర్ షో 9ంటికి 12 గంటలకి రాత్రి టికెట్లు అన్నీ ఇష్యూ చేసినాము. ఈ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఇది ఆగిందని ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళు ట్విట్టర్లో చూసి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ బాధని మాకు ఎగ్జిబిటర్ థియేటర్ ఓనర్గా నాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఎంతో అభిమానంతో వాళ్ళు ఎంతో దూరం నుంచి అన్నం కూడా తినకుండా వచ్చారండి. వాళ్ళు చెప్పాలంటే దయించి బాలకృష్ణ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, మీరు బోయపాటి సీన్ డైరెక్టర్ గారు కానీ,
మీరందరూ కూర్చొని తొందరగా బాలయ్య గారిని స్క్రీన్ మీద చూడాలని, నందమూరి బాలకృష్ణ గారిని స్క్రీన్ మీద చూడాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. మీరు తొందరగా ఏదో ఒకటి చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా, మీరు ఏ టైంకి ఇచ్చినా ఒక్కొక్కరు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఏ టైం అర్ధరాత్రి అయినా ఇక్కడే కూర్చుంటున్నామంటున్నారు, ఇక్కడే తింటామంటున్నారు, ఇక్కడే పండుకుంటామంటున్నారు. సో మీకు అంత ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళని అంత డిసప్పాయింట్ చేయకుండా తొందరగా రిలీజ్ అయ్యేటట్టు వీళ్ళ ముగ్గురిని కోరుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ గారిని, బోయపాటి శ్రీను గారిని, ప్రొడ్యూసర్ గారిని. ఎవరో ఏదేదో రూల్స్ చెప్తున్నారు, అవన్నీ మీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందండి. ఈ సినిమా అఖండ 2 అనేది బంపర్ హిట్ అవుతుంది. మీరు మాత్రం తొందరగా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఇంటికి వెళ్ళి పండుకోవడానికి, చిన్నపిల్లలు అందరూ వచ్చిన్నారు, అందరూ థియేటర్ ముందు ఉన్నారు వెయిటింగ్ ఫర్ మీ రిలీజ్ కోసము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టుల అభివృద్ధి సంక్షేమం కోసం యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ కృషి చేస్తుందని అభ్యర్థి నరేష్ లోకా అన్నారు. నగరంలోని జీజీహెచ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ హాల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు నిర్వహిస్తుందని నరేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు ఉన్నారని, అందరూ యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ బ్యానర్ తరపున పోటీ చేస్తున్న 6 అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్యానెల్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలుపు కోసం కృషి చేస్తామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ బాబు వేణు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ ఫార్మసిస్టులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో విజయభాస్కర్, సూర్య, ప్రగతి, శారద, కృష్ణరాజు, ప్రసన్నాంజనేయులు పాల్గొన్నారు. పేపర్లో అదే ఇంట్లో కంటెస్టెడ్ అభ్యర్థులు ఉంటారు. దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మరి 16 సంవత్సరాల నుంచి ఆ ఎన్నికలు జరగకుండా ఉన్నటువంటి ఈ కౌన్సిల్కి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలో భాగంగా ఎవరైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మడీ చదువుకున్న వారంతా రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు అందరూ ఈ ఓట్లు వేయడానికి అర్హులు. ప్రతి ఒక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్టు 6 కౌన్సిల్కి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో నిలబడటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ఫార్మసీ ఆఫీసర్లు మరియు ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్, ఏపీ ఫార్మసీ సంక్షేమ సంఘం, ఐపీఏ, గ్రాడ్యుయేట్ ఫార్మసిస్ట్ అందరం కలిసి ఐక్యంగా 6 సంఘాలతో మేము ఒక ప్యానల్గా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఎన్నికలు 2025లో భాగంగా ఒంగోలు గవర్నమెంట్ జీజీహెచ్లో మాకు తరపునటువంటి అభ్యర్థులు అందరం కూడా మరి ఈరోజు ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. మరి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క ఔన్నత్యాన్ని చాటుకునేటువంటి ఎన్నిక ఇది. గత 15 సంవత్సరాలుగా మన ఏపీ ఫార్మా కౌన్సిల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కానివ్వండి, రెన్యువల్ ప్రక్రియ కానివ్వండి, డబుల్ వర్కింగ్ ప్లేసెస్ కానివ్వండి, కేవలం మనకి ఏదైతే చైర్మన్ ఎన్నిక జరగలేదో దానివల్ల ఏంటంటే చాలా జాప్యం జరుగుతూ ఉంది. చాలా ఇబ్బందులు అయితే ప్రభుత్వం దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళాం. మరి అనేక విధాలుగా చాలామంది దాదాపుగా ఒక 4-5 అసోసియేషన్స్ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత ఎన్నిక రావడం జరిగింది. కాబట్టి నేను అందరూ 60,000 మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులకి ఇచ్చేటువంటి పిలుపు ఒకటే, మీ యొక్క ఓటింగ్ ఖచ్చితంగా మీకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వస్తుంది. మీరు ఖచ్చితంగా యునైటెడ్ ఫార్మసిస్ట్ ప్యానల్కి ఓటేయండి. మా యునైటెడ్ ఫార్మసిస్ట్ ప్యానల్లో ప్రభుత్వం తరపు నుంచి మాలతి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నేను నరేష్ లుక్క, మరి నేను కూడా పోటీ చేస్తూ ఉన్నా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు నందు సిపిఓ ఇన్ఛార్జిగా ఉన్నాం. మా దగ్గర మొత్తం 23 మంది ఫార్మసీ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ఎస్పీఓ, ఒక సిపిఓ ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మా యునైటెడ్ ప్యానల్ అభ్యర్థులు వారికే మద్దతు ఇస్తామని చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నామంటే మాకు ఇక్కడ బలమైన సంఘం ఉంది.
ఫార్మసిస్టుల యూనియన్ తరఫున రత్నాకర్ సారథ్యంలో వాళ్ళతో చాలా అచీవ్ చేసాం ఈ మధ్యకాలంలో. మాకు ఇది కాకుండా ఏపీ ఎన్జిఓ నుంచి రాష్ట్ర నాయకత్వం నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ళ సహకారంతో కూడా చాలా చేసుకున్నాము. అందువల్ల మేము ఖచ్చితంగా మా సహకారం వీళ్ళకి అందించి గెలిపించుకుంటామని తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ 2025 ఎలక్షన్స్ జరగటానికి గవర్నమెంట్ ఆమోదించారు. మేమందరము మా రిమ్స్ జీజీహెచ్ నుంచి 23 మంది ఫార్మసిస్టులు ఉన్నాము. మేము మా ఓట్లను ఖచ్చితంగా యునైటెడ్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ప్యానెల్కే వేసి అందరినీ గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. అది కాక ఫార్మసీ కౌన్సిల్లో మా అన్ని సర్టిఫికెట్ల పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా సార్ వాళ్ళు తీరుస్తారని నమ్మకంతో మా యొక్క ఓట్లు సార్ వాళ్ళకి వేసి గెలిపించాలని కోరుకుంటున్నామండి. గ్రామ రెవెన్యూ సహాయకుల నామినీలను వీఆర్ఓలుగా గుర్తింపు ఇవ్వాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బందగీ సాహెబ్ అన్నారు. కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సహాయకులకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారని, గెలిచిన తర్వాత వీఆర్ఏల సమస్యలను పట్టించుకోవటం లేదని బందగీ సాహెబ్ అన్నారు. వీఆర్ఏలపై అదనపు పని భారాన్ని మోపుతూ ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఏడల విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జ్యోతి, పద్మావతి, వీఆర్ఏలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం 59/86 సిఐటియు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. అయితే వీఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయలేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే వీఆర్ఏల మీద అక్రమ డ్యూటీలతో, అటెండర్ డ్యూటీలు, నైట్ వాచ్మెన్ డ్యూటీలు, రీసర్వేలో వీఆర్ఏలను తమ సొంత గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, ఈ విధంగా వీఆర్ఏ యొక్క సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా అన్ని రకాల అక్రమ డ్యూటీలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోతున్నారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము వారం రోజుల్లోనే మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము, మీ యొక్క వేతనాలు పెంచుతాము, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పి గతంలో మాట్లాడినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలైనా కానీ వీఆర్ఏలు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా అదనపు డ్యూటీల పేరుతో వీఆర్ఏలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఈరోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ఆగిపోవడం పట్ల అభిమానులు నిరుత్సాహపడవద్దని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తితో అఖండ 2 కోసం ఎదురు చూశారని, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయిందని అన్నారు. త్వరలోనే అన్ని అడ్డంకులు ఛేదించుకుని అఖండ 2 రూపంలో బాలయ్య బాబు ప్రేక్షకులకు ముందుకు వస్తారని దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. నిన్న మనకు అవ్వాల్సింది దాని ఏదో ప్రొడ్యూసర్కి ఏదో సమ్ ప్రాబ్లం అయిపోయి అది ఆగింది. దాదాపు 10 కోట్లో పెట్టారు. వాళ్ళు ఎవరో పాత సినిమాల్లో కూడా ఆ ప్రొడ్యూసర్ ఏదో పెండింగ్ ఉండటం వల్ల వాటి వల్ల ఆగింది. వాళ్ళు కోర్టుకి వెళ్ళటం వల్ల ఈ ప్రాబ్లం అయింది. కాబట్టి రేపు నెక్స్ట్ డేట్ వాళ్ళు చూసుకొని తొందరలోనే మళ్ళీ అభిమానులు ఎవరు కూడా దాన్ని అదేర్పడాల్సిన అవసరం లేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అది ప్రొడ్యూసర్దా లేకపోతే ఏంటి అనేది కూడా మనకంతా కూడా వివరం తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే బుకింగ్ చేసుకొని టికెట్లు తీసుకున్నారో రేపు మళ్ళీ ఓపెన్ రోజు అవే చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జన్మదినోత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య మంత్రి కేక్ కట్ చేశారు. జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పుట్టినరోజు సందర్భంగా నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి మంత్రి స్వామి కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిగా
అలా మీ ప్లస్ మీరు ఓకే సార్ 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 ఓకే సార్ ఏమన్నా సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ దేనికి ఫోటో కాదు ఫోటోలు ఓకే సార్ 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 ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుని దర్శనంతో మధ్యాహ్నం ఇంటికి రావడం జరిగింది. ప్రత్యక్షంగా నన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, అధికారులకు, మీడియాకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోషల్ మీడియాలో వివిధ వేదికల ద్వారా అదేవిధంగా మీడియాలో కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శీలంవారిపాలెంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 15.15 లక్షలతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 3 డివిజన్లలో డిఎల్డిఓ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని అన్నారు. ఇవి ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి దోహదపడతాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఏడీ జనార్దన్ రావు, డిఎల్డిఓ విజయలక్ష్మి, డ్వామాపీడి విజయలక్ష్మి, డిపిఓ ప్రభాకర్, ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, ఎంపీడీఓ బాబురావు పాల్గొన్నారు. సొంత భవనాలని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించమని కూడా మనకి ఒక ఆదేశాలు. నమస్తే సార్, చాలా ఆనందంగా ఉంది సార్. మరి నా సహచర బంధువులకు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశించారో. ఒంగోలులో భవానీ మాల దీక్షాదారులు 108 కలశాలతో నిర్వహించిన నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. భవానీ మురళీస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భవానీ దీక్ష మాలదారులు పాల్గొన్నారు. బాలాజీరావుపేటలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ స్వాములు కనకదుర్గ అమ్మవారికి పూజలు చేపట్టారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా వేషధారణలు, నృత్యాలు నడుమ కలశయాత్ర శోభాయమానంగా సాగింది. విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి నిర్వహించే 108 కలశయాత్ర మాదిరిగానే ఒంగోలులో గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు వల్లెపు మురళి తెలిపారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వేద పండితులు నిర్ణయించిన కల్చర్ జ్యోతి 108 కల్చర్ జ్యోతి ఉత్సవము విజయవాడ దేవస్థానం నందు జరుగుతుంది. అలాగనే మన ఒంగోలులో బాలాజరాపేటలోని వేంచేసి ఉన్న పోలేరమ్మ, శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానం నందు బాలాజరాపేట నుంచి నగరోత్సవం జరుగును. 108 జ్యోతులతోటి భవానీలు, మా భవానీ భక్త బృందం, మా భవానీ మురళీ గురు భవానీ శిష్య బృందంతో నిర్వహించబడను. భవానీలందరూ ఇరువుగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై భవానీ, జై జై భవానీ. అంటే 10 సంవత్సరం చేస్తున్నాము. ఇంతకుముందు గతంలో యామాసీను అనే ఉండే వ్యక్తి, అతను చేసేవాడు, మేము పాల్గొనేవాళ్ళమే. యామాసీను కాలతీర్థం వల్ల మేము మా శిష్య బృందంతో మేము కార్యక్రమం చేస్తున్నాము. పౌర్ణమి శ్రీగిరి స్కందగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మార్గశీర్ష మాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో సాగింది. ముందుగా గోశాలలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని శేషవాహనంపై అధిరోహించి గిరి ప్రదక్షిణలో నగరోత్సవం చేశారు. భక్తులు సామూహిక విష్ణు లలితా సహస్రనామ పారాయణ చేస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. జయరాం థియేటర్ గోశాల వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కేశవస్వామిపేట, శర్మ కాలేజీ, గద్దలకుంట, ఆర్పి రోడ్డు మీదుగా శ్రీగిరికి చేరుకుంది. గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో గులిమి వెంకటేశ్వర్లు, చిలకపాటి రంగారావు, నేరళ్ల శ్రీనివాసరావు, సుంకు రఘు, పెరుమాళ్లు తదితరులు పాల్గొన్నారు. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः नारायणी नादरूपा नामरूपा इव जयवतिना राजराजकृष्णा रम्या राजीवलोचना रंजनी रमणीरस्तारदत्ते जय बोलो गणेश महाराज के 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 जय बोलो गणेश महाराज के
అద్దంకిలో బెల్ట్ షాపులు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వైన్ షాపులు నడపలేమని షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. షాపుల తాళాలు ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కేబీ వైన్స్ యజమాని కోనేటి శేఖర్ మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉండటం వల్ల రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు జరుగుతుండగా వైన్ షాపులు నడపలేకపోతున్నామని, వారి మీద చర్యలు తీసుకోమని ఎక్సైజ్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నరహరి అద్దంకి వచ్చి వైన్ షాపుల యజమానులకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారని శేఖర్ ఆరోపించారు. అద్దంకిలో మేము వైన్ షాపు వినియోగంలో ఉన్నాము. 5 షాపుల వాళ్ళము. ఈ షాపులు నడిపే క్రమంలో బెల్ట్ షాపులు విపరీతంగా నడుస్తున్నాయి, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఇది నడపలేము అని చెప్పేసి కంప్లైంట్ మీరు బెల్ట్ షాపులు, రెస్టారెంట్లు మూపిస్తామని చెప్పి గత 2 రోజుల క్రితం కూడా మేము బార్ క్లోజ్ చేసేసి చెప్పాము. వచ్చేసి మూపిస్తామని చెప్పేసి బార్ ఓపెన్ చేయించారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒంగోలు నుంచి సదరు సిఐ నరహరి సిఐ గారు వచ్చేసి మీరు కంప్లైంట్లు కానీ పెట్టి ఉంటే బెల్ట్ షాపుల మీద కంప్లైంట్లు కానీ చెబితే మేము అవసరమైతే గంజాయి కేసులు పెడతాము, షాప్కి 5 లక్షలు 10 లక్షల రూపాయలు మీ మీద కేసులు రాస్తాము, మీరు నౌకర్నామా అన్నానికి పోయినా కానీ మీ మీద కేసులు రాస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మేము నడిపే పరిస్థితిలో లేదు. బెల్ట్ షాపుల మీద అతను ఎందుకు అంతలో శ్రద్ధ వహిస్తున్నాడో మాకు అర్థం అయితే కాలేదు. మేము అందువలన షాప్ తాళాలు మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణపవరం బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం, 5 అయ్యప్పలు మృతి. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందించిన తాజా చిత్రం అఖండ 2 సినిమా విడుదల వాయిదాతో అభిమానుల్లో నిరుత్సాహం. బాలయ్య బాబు అభిమానులు నిరుత్సాహపడవద్దని ఉద్బోధించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు కలెక్టరేట్ వద్ద ధర్నా, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. తమ తప్పుల నుంచి పాఠం నేర్చుకున్న వారు ఎప్పుడూ తప్పుని పునరావృతం చేయరు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.